హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి 10th క్లాస్ అర్హతతో జీడీ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 600కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 48,000కి పైగానే సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ 10th సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, సో చాలామంది చూస్తున్నారు వీడియోని కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైకే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే చూస్తున్నారు కదా, లైక్ చేసి చూడండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఒక చిన్న అప్డేట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖకి సంబంధించి ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి 700కి పైగా వేకెన్సీస్తో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇలాంటి ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడండి. డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 600+ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు కదా. ఇందులో మనకి క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అలాగే పోస్ట్ల వరకు కూడా డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. బ్యాచ్ 1కి సంబంధించి నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి టోటల్గా 260 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే యాంత్రిక మెకానికల్ విభాగంలో 30, అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో 11, ఎలక్ట్రానిక్స్ 19, అలాగే బ్యాచ్ 2కి సంబంధించి జనరల్ డ్యూటీ నావిక్కి సంబంధించి 260, డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి 50, ఈ విధంగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి మీరు అప్లై చేయాలి అంటే మినిమం మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. నావిక్కి సంబంధించి డొమెస్టిక్ బ్రాంచ్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి మీరు జస్ట్ 10th పాస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. జనరల్ డ్యూటీకి సంబంధించి నావిక్ పోస్టులకైతే మీరు ఇంటర్లో ఎంపీసీ చదివి ఉంటే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే యాంత్రిక్కి సంబంధించి నార్మల్ పోస్టులు ఉన్నాయి కదా, వాటికి వచ్చేసి మీరు ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు చూడండి. సో మీరు 10th క్లాస్తో పాటు సంబంధిత విభాగాల్లో డిప్లొమా అనేది కంప్లీట్ చేస్తే వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి 11th జూన్ అంటే నిన్నటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ 25th జూన్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, వీడియోని లైక్ చేసి కామెంట్లో ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో చూద్దాం, ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే మీకు ఈరోజు నైట్ వరకు వీడియో అయితే అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. రిక్రూట్మెంట్కి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు, మిగతా వాళ్ళు మాత్రమే 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఒక ఇండియన్ కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించి నావిక్ అలాగే యాంత్రిక్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి కదా. సో ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే ఇక్కడ చూడండి, నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి పోస్టులకి సెలెక్ట్ అయితే సో మీకు లెవెల్ 3 ప్రకారం 21,700తో పాటు మీకు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే మనకి ఉండడానికి సంబంధించి క్వార్టర్స్ ఇస్తారు, ఇంకా చాలా అలవెన్సెస్ అని ఉంటాయి. ఇది లెవెల్ 3 ప్రకారం. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి కూడా లెవెల్ 3 ప్రకారం సాలరీ ఉంటుంది. యాంత్రిక్ పోస్టులకైతే మనకి లెవెల్ 5 ప్రకారం 29,200 బేసిక్ పేతో పాటు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 48,000కి పైగానే సాలరీ వస్తుంది. అన్ని పోస్టులకి సంబంధించి కూడా మీకు ఉండడానికి సంబంధించి ఒక క్వార్టర్స్ అనేవి, గవర్నమెంట్ క్వార్టర్స్ అనేవి మీకు సంస్థ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి బేసిక్ పే మాత్రమే. సో దీంతో పాటు మీకు ఏమేమి అలవెన్సెస్ పే చేస్తారు అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మీకు ఫ్రీ రేషన్ ఉంటుంది, గవర్నమెంట్ అకామిడేషన్ ఉంటుంది, 45 days ఎర్నడ్ లీవ్స్ ఉంటాయి, క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి, లోన్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కవరేజ్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు. అండ్ అలాగే ప్రమోషనల్ ఆపర్చునిటీస్ అంటే ఎలా ఉంటాయంటే ఫ్యూచర్లో మీరు ప్రధాన అధికారి లేదా ప్రధాన సహాయక ఇంజనీర్ లాంటి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ అంటే ఈ యొక్క హయ్యర్ పొజిషన్స్కి కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు ఈ జాబ్ కనుక వచ్చినట్లయితే ఒక ప్రధాన అధికారికి సంబంధించి మీకు లెవెల్ 8 ప్రకారం బేసిక్ పేను 47,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 1 lakh పైగానే మీరు సాలరీ అనేది చాలా త్వరగా అయితే తీసుకున్నటువంటి అవకాశం కూడా ఉంటుంది.
ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏమో 22 ఇయర్స్ వరకే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ పోస్టుల వారీగా ఏ బ్యాచ్కి సంబంధించి ఎంత ఏజ్ ఉండాలి, దానికి సంబంధించి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చారు. సో దీంతో పాటు ఏంటంటే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉంటాయి. అంటే ఇక్కడ ఏదైతే 22 ఇయర్స్ ఇచ్చారో ఇది ఓసీ జనరల్ వాళ్ళకి సంబంధించింది. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో +5 ఇయర్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు టోటల్గా 4 స్టేజెస్లో సెలక్షన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసిన క్యాండిడేట్స్కి మీకు ఈ యొక్క ఆన్లైన్లో రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. పోస్టుల వారీగా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. ఇక్కడ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి సెక్షన్ 1కి సంబంధించి అయితే క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ఆ యొక్క ప్యాటర్న్ చెప్తాను ఇప్పుడు. అండ్ అలాగే నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి యాంత్రిక్ పోస్టులకి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. ఇక్కడ నావిక్కి సంబంధించి జనరల్ డ్యూటీ పోస్టులకి సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 కాబట్టి సెక్షన్ 1కి సంబంధించి ఏంటంటే మీకు 60 మార్క్స్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. 45 మినిట్స్ టైం ఇస్తారు. 60 క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాథ్స్ నుంచి 20, సైన్స్ 10, ఇంగ్లీష్ 15, రీజనింగ్ 10, జీకే 5 ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది. 30 మార్క్స్ అయితే పాస్ అవుతారు. 10th క్లాస్ లెవెల్ సిలబస్ అనేది ఉంటుంది జనరల్ డ్యూటీకి సంబంధించి. అలాగే సెక్షన్ 2కి సంబంధించి కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇది వచ్చేసి మ్యాక్సిమం 50 మార్క్స్కి అయితే ఉంటుంది. 30 మినిట్స్ టైం ఇస్తారు. మ్యాథ్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, 12th ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ పోస్టుల వారీగా మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే ఒక ఎగ్జామినేషన్ పాస్ అవుతారో మీకు ఫర్దర్గా స్టేజ్ 2కి సంబంధించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు. కాకపోతే ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. ఆన్లైన్ అసెస్మెంట్ ఎగ్జామ్, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ కాదు, ఇది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. దాని తర్వాత ఏంటి అంటే సో మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఏంటి అంటే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈవెంట్స్ ఉంటాయో ఆ యొక్క ఈవెంట్స్లో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. 1.6 కిలోమీటర్ డిస్టెన్స్ని 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 20 స్క్వాట్ అప్స్ తీయాలి. 10 పుషప్స్ అయితే మీరు తీయాలి. తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో మీకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి సో దీనికి సంబంధించి ఏంటి అంటే ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళకి రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ట్రైనింగ్కి అయితే ఎంపిక చేస్తారు. సో మీకు ట్రైనింగ్ ఇచ్చేసి ఇదే సంస్థలో పర్మనెంట్ జాబ్ అనేది కల్పిస్తున్నారు. సో మీకు ట్రైనింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అవన్నీ కూడా మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అవన్నీ కూడా ఇచ్చారు చూడండి. సో ఇక్కడ స్టేజ్ 1కి సంబంధించేమో సెప్టెంబర్ మంత్లో, స్టేజ్ 2కి సంబంధించేమో నవంబర్ లేదా ఫిబ్రవరి మంత్లో. సో ఈ విధంగా షెడ్యూల్ అనేది మెన్షన్ చేశారు. దాన్ని బట్టి అది ఫాలో అయ్యి మీరు ఎగ్జామినేషన్ అనేది క్రాక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అయితే ఒక జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారంటే మన సదరన్ రీజియన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే మీరు పోస్టింగ్ అనేది పొందేటువంటి అవకాశం అనేది ఉంది. సో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వివిధ జోన్స్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి సో మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టేటువంటి బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి నావిక్ అలాగే యాంత్రిక్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మెయిల్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే, అంటే అబ్బాయిలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలకి ఇందులో అయితే అవకాశం లేదు. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో అమ్మాయిలు మీరు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. సో మీ ఫ్రెండ్స్కి, అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క బ్రదర్స్ కానీ వాళ్ళకైనా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. సో మీకు కూడా అప్డేట్స్ అయితే చెప్తాను. సో ఇది మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. మీకు నోటిఫికేషన్ అప్లై లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.